హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను తోటకూరతో అయితే కర్రీ చేయబోతున్నాను. రియల్గా చెప్పాలంటే నేను ఇయర్లీ హార్డ్లీ 2-3 టైమ్స్ మాత్రమే ఇంట్లో ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నాకు దీంతో ఎక్కువగా రెసిపీస్ రావు. తెలిసింది ఒకే ఒక రెసిపీ తోటకూర ఫ్రై. దాన్నే చేస్తూ ఉంటాను. ఎప్పుడో చేస్తాను కదా, ఇంట్లో వాళ్ళకు కూడా పెద్దగా తేడా తెలియదు. కొత్తగా చేయని కూడా నాకు అడగరు. రెగ్యులర్గా చేస్తే అడుగుతారేమో కానీ ఇలాగ ఎప్పుడో చేస్తాను కాబట్టి నన్ను అడగరు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు అనేవి ఎక్కువగా వేసుకొని అవి ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసుకున్న తోటకూరను కూడా వేసి కొంచెం ఉప్పుని, కొంచెం పసుపుని వేసుకొని మూత పెట్టేస్తాను. దానిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయినంత వరకు దాన్ని ఫ్రై చేస్తాను. అంతే, ఎవాపరేట్ అయిపోయిందా కూర రెడీ అయిపోయినట్టేని ఇంకా దాన్ని సర్వ్ చేసుకుంటాం. అంతే నాకు తెలిసిన తోటకూరతో ఫ్రై రెసిపీ. మీకు తెలిసిన తోటకూరతో ఏ రెసిపీస్ తెలుసో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.